బుమ్రా వేసిన థర్డ్ స్పెల్ ఓవర్ నంబర్ 16 and 18 అతను బౌలింగ్ చేశాడు. 16 లో 8 runs మాత్రం ఇచ్చాడు అండ్ 18 లో 6 runs మాత్రం ఇచ్చాడు. దానివల్ల ఏంటంటే టార్గెట్ చాలా చాలా హై అయిపోయింది ఇంగ్లాండ్ కి. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా దాన్ని మంచి ఫాలో అప్ అందించాడు. అతను వేసిన 19th ఓవర్లో ఫస్ట్ బాల్ కి 6 ఇచ్చిన తర్వాత ఓన్లీ 3 runs మాత్రం ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. దాంతో లాస్ట్ ఓవర్ లో 30 runs వాజ్ ది రిక్వైర్డ్ రన్ రేట్ ఫర్ ఇంగ్లాండ్. అక్కడ మీకు ఒక పార్ట్ టైమర్ మిగిలాడు మన శివం దుబే బౌలింగ్ వేసినా సరే 30 runs లాస్ట్ ఓవర్ లో అంటే మీకు వరుసగా బౌలింగ్ 6లు కొట్టాలి. సో అలా అది ఇంపాసిబుల్ టార్గెట్. సో అది బుమ్రా వేసిన 2 ఓవర్లో అతను టైట్ బౌలింగ్ వల్ల మ్యాచ్ మన వైపు తిరిగిందని చెప్పాలి. అంతవరకు ఏంటంటే మన టార్గెట్ మనం 15th ఓవర్కు మనం చేసిన రన్స్ కానీ వాళ్ళు చేసిన కంపేర్ చేస్తే దేవర్ అహెడ్ ఆఫ్ అస్. మనకంటే ఎక్కువ రన్స్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. బెతల్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఇంకా మ్యాచ్ మన చేయి జారిపోయింది అనుకున్న టైంలో మనకి ఓన్లీ హోప్ బుమ్రా కనిపించింది. ఆ బుమ్రా దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. మన నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. సో మనం ఎలాగైతే 2 ఏళ్ల క్రితం T20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ గా ఇదే రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బుమ్రా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అప్పుడు కూడా 16th and 18th ఓవర్ వేసి అతను మనకి ఒక 30 balls లో 30 runs కావాల్సిన టైంలో టర్న్ ద మ్యాచ్ ఇన్ అవర్ ఫేవర్. సో ఇక్కడ కూడా బుమ్రా అలాంటి ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ మనకు అందించాడు.